అను తన మొబైల్లో ఆదిత్య అని సేవ్ చేసుకోవడం చూసి సైడ్ స్మైల్తో అనుని చూస్తాడు ఆదిత్య. ఆదిత్యతో ఎలాగైనా మాట్లాడాలని మనసులోనే రిహాల్స్ వేసుకొని కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఆది వైపు చూస్తూ, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని తడబడుతూ చెప్తుంది అను. హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని చెప్పు అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు ఆదిత్య. ఇంతలో రే బావా, మిమ్మల్ని అంకుల్ పిలుస్తున్నారు అని ఆది దగ్గరకు వస్తూ ఆదిత్య ముఖం సీరియస్గా ఉండడం గమనించి, ఇప్పుడు కూడా రాంగ్ టైంకి వచ్చినట్లు ఉన్నాను అని మనసులో అనుకుని పైకి మాత్రం వెర్రి నవ్వు నవ్వుతాడు అశోక్. ఆదిత్యను వైపు చూస్తూ తర్వాత మాట్లాడదాం అని చెప్పి అశోక్ని సీరియస్గా చూస్తూ మోహన్ గారి దగ్గరకు వెళ్ళి, హాయ్ డాడీ పిలిచారట అని అడుగుతాడు ఆది. మా షాపింగ్ అయింది కన్నా, నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో, నేను మీ మమ్మీ దగ్గరకు వెళ్తాను, వాళ్ళది కూడా అయితే మనం భోజనానికి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయ్యింది, త్వరగా రండి అని చెప్పి బావగారు మనం వెళ్దాం పదండి అని మోహన్ గారు చెప్తారు. అలాగే డాడీ అని అను వైపు చూస్తూ కళ్ళతోనే రమ్మని సైగ చేసి వెళ్తాడు ఆది. అంకుల్ నాది కూడా అయిపోయింది కదా, నేను వస్తాను పదండి అని వాళ్ళతో పాటు అశోక్ కూడా వెళ్తాడు. అను మౌనంగా నిలబడి ఆలోచిస్తుంటే, అను అల్లుడు గారు వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళు అని అంటారు రాఘవ గారు. అలాగే నాన్న అని ఆదిత్య వెనక వెళ్తూ, ఇక మాట్లాడే అవకాశం వస్తుందో లేదో, ఎలా తన స్టడీస్ గురించి మాట్లాడాలని ఆలోచిస్తూ కాస్త డల్గా ఉంటుంది అను. రాజీ దగ్గరికి వెళ్ళి, ఇంకా మీ సెలక్షన్ అవ్వలేదా రాజీ అని అంటారు మోహన్ గారు. లేదు అండి, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్తారు రాజలక్ష్మి గారు. మనం వెళ్ళి అలా రిలాక్స్ అవుదాం, 10 నిమిషాలు అనేది అరగంట పైనే పడుతుంది, పదండి బావగారు అని అంటారు మోహన్ గారు. సరే రండి బావగారు అలా కూర్చుందాం అని మిగతా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు రాఘవ గారు. వదిన గారు, మనం ఎక్కువ లేట్ చేస్తున్నాం, త్వరగా సెలెక్ట్ చేయండి అని తొందర చేస్తారు జానకి గారు. ఏమి కాదు వదిన, ఆయన అలాగే అంటారు, మీరు కంగారు పడకండి. చూడండి వదిన, అనుకి ఈ శారీ ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతారు రాజలక్ష్మి గారు. హా వదిన, బాగుంది అని చెప్తారు జానకి గారు. సీత, రాఘవ లేడు కదా, నేను పొలానికి వెళ్ళి వస్తాను అని అంటారు రామచంద్రమూర్తి గారు. అలాగే అండి, ఎండ విపరీతంగా ఉంది, త్వరగా వచ్చేయండి అని చెప్తారు సీతామహాలక్ష్మి గారు. అలాగే వచ్చేస్తాను సీత అని బయలుదేరుతారు రామచంద్రమూర్తి గారు. అను డల్గా ఉండడం చూసి ఏమైంది అని అను వైపు చూస్తుంటాడు ఆదిత్య. మౌనంగా తన్నే చూస్తున్న ఆదిత్యని చూసి కాస్త కంగారుగా ఏమైందని అడుగుతుంది అను. అను కంగారు చూసి, నువ్వు ఎప్పుడు నాతో ఫ్రీగా ఉంటావు అని మనసులో నిట్టూరుస్తూ పైకి మాత్రం ఒక చూపు చూసి సైలెంట్ అవుతాడు ఆదిత్య. ఆ ఒక చూపుతో ఎన్ని సమాధానాలు వెతుక్కోవాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ అక్కడ ఉన్న డ్రెస్ చూస్తూ ఉంటుంది. అను లైట్ గ్రీన్ కలర్ షర్ట్ మీద తన చూపు నిలుస్తుంది. షర్ట్ చాలా బాగుంది, ఆదిత్య గారికి చాలా బాగుంటుంది అని మనసులోనే అనుకుంటుంది, కానీ పైకి చెప్పలేక మౌనంగా చూస్తుంటుంది. ఆదిత్యకి తన మనసులో మాట అర్థమైనట్లు తను కూడా ఆ షర్ట్ని చూస్తూ, ఈ షర్ట్ ప్యాక్ చేయండి అని చెప్తాడు. అను మనసులో మాట అర్థమయ్యి కాదండి. అనుని గమనిస్తున్న ఆదిత్యకు అను కళ్ళు ఒక దగ్గర స్టిక్ అవ్వడంతో ఆ షర్ట్ తనకి నచ్చిందని అర్థమై అది తీసుకుంటాడు. ఇక వెళ్దాం పద, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ముందుకు కదులుతాడు ఆదిత్య. మీరు ఒక షర్ట్ మాత్రమే తీసుకున్నారు అని తడబడుతూ చెప్తుంది అను. ఇప్పుడు షాపింగ్ ఓన్లీ ఎంగేజ్మెంట్కి, పెళ్ళి కూడా ఇప్పుడే తీసుకోమంటావా అని అల్లరిగా కన్ను గీడుతూ అడుగుతాడు ఆదిత్య. లేదు అని కంగారుగా తలని అటు ఇటు ఊపుతుంది అను. ఎక్కువ ఊపకు, ఊడిపోగలదు అని అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు ఉక్రోషంగా ఆదిని చూస్తుంది అను.
అను ముఖం చూసి నవ్వేస్తాడు ఆది. ఆది నవ్వుని అలాగే చూస్తూ ఉంటుంది అను ముఖం మీద చిటిక వేసి వెళ్దామా అని అంటాడు ఆదిత్య. హా అని ఆదిత్య వెనక నడుస్తుంది అను. వెళ్తున్న ఆది ఆగి అను చెయ్యి పట్టుకుని తన పక్కన నిలబెట్టి, నీ అడుగులు నా అడుగుల్లోనే కనిపించకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ప్రతి అడుగు నా అడుగుల పక్కన ఉండాలి అని చెప్తాడు ఆదిత్య. ఆది మాటకు గుండె వేగంగా కొట్టుకుంటే అతని మాటలను జాగ్రత్తగా మనసు పొరల్లో దాచుతుంది అను. ఈ కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.